ఒక అన్న చెల్లి ఉంటారు. అన్న చెల్లెలకి ఇద్దరికి మ్యారేజ్ అయిపోతుంది. మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు ఇద్దరు కూడా సేమ్ ఒకే ఏరియాలోనే ఉంటారు. అయితే చెల్లెలు భర్త వేరే ఊర్లో జాబ్ చేస్తుంటారనమాట. అయితే ఆయన హాలిడేస్కి ఒకసారి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చినప్పుడు ఒకరోజు ఆయనకి సడన్గా స్టమక్ పెయిన్ వస్తుంది అనమాట. స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు ఆవిడ కొద్దిగా అమాయకురాలన్నమాట. ఏం చేయాలో తెలియక అలాగా ఏటైందండి అంటే ఇలా స్టమక్ పెయిన్ వస్తుందని అంటారు. బాగా ఎక్కువగా పెయిన్ వస్తుందనమాట. ఎక్కువగా పెయిన్ వచ్చినప్పుడు అప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే అలాగా తీసుకెళ్ళాక అంటే వీళ్ళు బయటికి రోడ్డు మీదకి వెళ్ళాలంటే కొద్దిగా లోనుకుంటారనమాట. తోడు పెట్టుకొని ఎలాగో నెమ్మదిగా తోడు పెట్టుకొని తీసుకెళ్తారు. పక్కనే అన్నయ్య వాళ్ళు ఉంటారు కానీ హెల్ప్ చేయరు. అయితే ఆ పక్కన వేరే వాళ్ళు బయట వాళ్ళు ఆవిడకి హెల్ప్ చేసి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. డాక్టర్స్ ఏమంటారంటే ఇలాగ స్టమక్ పెయిన్ రావడానికి కారణం ఏంటంటే టైంకి ఫుడ్ తినకపోవడం వల్ల ఈయనకి స్టమక్ పెయిన్ వచ్చిందని చెప్తారు. సరే అనేసి అంటే మన దీనివల్ల ఏంటంటే మనకి దగ్గర దగ్గర వాళ్ళు అన్నయ్య వదిన వాళ్ళు ఉంటే దేనికి మా మా మానవత్వం అనేది ఉండాలి కదా. తా ఈ పక్కన ఈగోలు పంతాలు పట్టింపులు అవన్నీ పక్కన పెట్టి అవసరమైనప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు కంపల్సరీగా మాత్రం హెల్ప్ చేయాలి. అదే సంతోషంలో పాల్గొనకపోయినా పర్వాలేదు కానీ కష్ట సమయంలో మాత్రం కంపల్సరీగా హెల్ప్ చేస్తేనే మనిషి మానవత్వం అని అంటారనమాట.